హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ప్రీవియస్ టెట్ ఎగ్జామ్స్కి సంబంధించిన సైకాలజీ ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేద్దాం. మీరు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో అతి త్వరలో అని చెప్పాం కదా, నవంబర్ నెలలో టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది. సో స్టూడెంట్స్ ఎవరు మీ టైంని వేస్ట్ చేసుకోకుండా వెంటనే టెలిగ్రామ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత సెర్చ్ బార్లో ఎన్ఎంఆర్ టెట్ డిఎస్ఏ అని మీరు సెర్చ్ చేసినట్లయితే మా టెట్కి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ల గ్రూప్ మీకు కనిపిస్తుంది. అందరూ వెంటనే జాయిన్ అవ్వండి. లేదా ఈ వీడియో కామెంట్ సెక్షన్లో మా వాట్సాప్ నెంబర్ ఇస్తాము, ఆ నెంబర్కి హాయ్ సార్ అని మెసేజ్ చేయండి, జాయిన్ చేస్తాం. జైవిక వ్యక్తి మానవత్వం గల వ్యక్తిగా మారే ప్రక్రియను సాంఘిక వికాసం అంటారు. పర్సోనా అనేది లాటిన్ భాషా పదం. శిశువు లింగాన్ని నిర్ధారించే క్రోమోజోమ్ జత 23వ జత. ఒక రంగంలో రాణించని వాడు మరో రంగంలో రాణించడం అనేది పరిహారం అనే రక్షక తంత్రానికి చెందినది. 10వ తరగతి చదువుతున్న మంజు తన తోటి విద్యార్థి మీనాతో తనకు ఇంగ్లీష్లో సహాయం చేస్తే నీకు గణితంలో సహాయం చేస్తానని హామీ ఇవ్వడం అనేది కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం ఏ దశకు చెందుతుంది అంటే సహజ సంతోష సహకారి నేపథ్య నీతి అనే దశకు చెందుతుంది. నేషనల్ కమిటీ ఫర్ మెంటల్ హెల్త్ ఏర్పాటు చేయబడిన సంవత్సరం 1909. మానవ శాస్త్ర పరిశోధనాశాలను స్థాపించిన వారు ఫ్రాన్సిస్ గాల్టన్. సాధారణ సూత్రాల నుండి సిద్ధాంతాన్ని ఏర్పరచడం అనేది ఆగమన వివేచన. పిల్లవాడి స్వతసిద్ధమైనది సహజ సామర్థ్యం, అంటే స్వతసిద్ధంగా వస్తుంది సహజ సామర్థ్యం అనేది. అలాగే ఉద్దేశపూర్వకమైన పంచుకోబడిన ఆలోచనలే వివేచన అని అన్నవారు గేట్స్. ఉద్దేశపూర్వకమైన పంచుకోబడిన ఆలోచనలే వివేచన అని నిర్వచించిన వారు గేట్స్.